హలో ఎవ్రీవన్, ఈ క్లాస్లో మనం ఫ్రిక్షన్ అనే కాన్సెప్ట్ గురించి తెలుసుకుందామండి. సో ఫ్రిక్షన్ అంటే ఏంటి ఫస్ట్ చూద్దాము. ఫ్రిక్షన్ ఈజ్ నథింగ్ బట్ అపోజిషన్ టు మోషన్ అనమాట. దిస్ ఈజ్ నథింగ్ బట్ రెసిస్టెన్స్ చెప్పాలంటే. సపోజ్ ఏదైనా ఒక బాడీ ఉందండి, ఆ బాడీ అనేది ఈ విధంగా లోడ్ అప్లై చేసినప్పుడు, సపోజ్ ఇనిషియల్గా ఈ బాడీ రెస్ట్లో ఉంది. తర్వాత మనం ఏం చేస్తున్నామంటే దీనికి పి అనే లోడ్ అప్లై చేస్తున్నాము. ఈ పి అనే లోడ్ అప్లై చేస్తున్నప్పుడు ఇది ఇలా రైట్ డైరెక్షన్లో మూవ్ అవ్వాలి. కానీ మూవ్ అవ్వకుండా ఏం చేస్తుందంటే దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో ఒక ఫోర్స్ రెసిస్ట్ చేస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ద ఫ్రిక్షన్ ఫోర్స్ అండి. సో ఇది ఎంతవరకు రెసిస్ట్ చేస్తుందంటే ఒక సర్టెన్ లిమిట్ వరకు రెసిస్ట్ చేస్తుంది అనమాట. ఆఫ్టర్ ఒక సర్టెన్ లిమిట్ దాటిన తర్వాత ఇంకా అది రెసిస్ట్ చేయలేదు. అప్పుడు మనకి ఆ బాడీ అనేది మోషన్లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ మోషన్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొక చిన్న ఫ్రిక్షనల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది. ఆ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఏం చేస్తుందంటే దీన్ని రెస్ట్లోకి, మోషన్లో ఉన్న బాడీని రెస్ట్లోకి తీసుకురావడానికి ట్రై చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఇనీషియల్గా రెస్ట్లో ఉన్నప్పుడు ఉండే ఫ్రిక్షన్ మనము స్టాటిక్ ఫ్రిక్షన్ అంటాము. బాడీ మోషన్లోకి వెళ్ళినప్పుడు ఉండే ఫ్రిక్షన్ మనం ఏమంటామంటే కైనెటిక్ ఫ్రిక్షన్ అంటాము, ఆర్ ద డైనమిక్ ఫ్రిక్షన్ అని చెప్పేసి అంటాము. సో దిస్ ఈజ్ ది బేసిక్ అబౌట్ ద ఫ్రిక్షన్ అండి. సో మనం డెప్త్గా ప్రతి కాన్సెప్ట్ క్లియర్గా తెలుసుకుందాం ఫ్రిక్షన్ గురించి. సో యాక్చువల్గా ఫ్రిక్షన్ అనేది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండి. కానీ మన ప్రీవియస్ పేపర్స్లో ప్రీవియస్ పేపర్స్లో ఫ్రిక్షన్ గురించి అంతగా ఏమీ లేదు. బట్ సిలబస్లో ఇచ్చారు కాబట్టి మనం దీని గురించి కొంచెం డిస్కస్ చేసుకుంటే బెటర్ అని చెప్పేసి డిస్కస్ చేస్తున్నాము. ఓకే, సో మనం డిస్కస్ చేసినట్టుగానే ఫ్రిక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫోర్స్ విచ్ అపోజెస్ ద మోషన్ ఆర్ రిలేటివ్ మోషన్ ఆఫ్ ఏ ఆబ్జెక్ట్. సో బాడీ ఉంది, దానికి మోషన్ ఈ విధంగా వెళ్ళాలి. బట్ ఏం చేస్తుంది, ఈ ఫ్రిక్షన్ అనేది అపోజ్ చేస్తుంది. సో దిస్ ఫ్రిక్షన్ అపోజ్ ద మోషన్ ఆర్ ద రిలేటివ్ మోషన్ ఆఫ్ ఏ బాడీ ఆర్ ద ఆబ్జెక్ట్. ఓకేనా. సో ఈ ఫ్రిక్షన్ వల్లే మనకి జనరల్గా బాడీ మనం లోడ్ అప్లై చేసిన వెంటనే మూవ్ అవ్వాలి. కానీ ఈ ఫ్రిక్షన్ అనే ఫోర్స్ వల్లే ఇమీడియట్లీ ఆఫ్టర్ అప్లయింగ్ ద ఫోర్స్ బాడీ అనేది మూవ్ అవ్వదు. ఎట్ సమ్ పాయింట్ దాటిన తర్వాత మాత్రమే మూవ్ అవుతుంది. సో ఆ సమ్ పాయింట్ని, ఒక పర్టికులర్ పాయింట్ని ఏమంటాము అంతా కూడా మనం నెక్స్ట్ చూద్దాము. సో ఇమీడియట్గా ఒక ఇన్స్టాంట్, అంటే లోడ్ అప్లై చేసిన ఇన్స్టాంట్ని బాడీ మూవ్ అవ్వకుండా ఉందంటే దానికి కారణం ఏంటంటే ఈ ఫ్రిక్షన్ అనమాట. ఓకేనా. సో జనరల్గా మనకి ఫ్రిక్షన్ ఎందుకు వస్తుంది, బాడీలో ఏదైనా బాడీ మూవ్ అవుతున్నప్పుడు దాని ఆపోజిట్ డైరెక్షన్లో ఫ్రిక్షన్ వస్తుందని చెప్పి అంటున్నాం కదా, ఎందుకు అవుతుంది. సో ఏదైనా ఒక బాడీ తీసుకున్నాం అనుకోండి, ఇది బాడీ మనకి స్మూత్గా కనిపిస్తుంది కానీ దాని బాడీ సర్ఫేస్ అనేది కింద బాటమ్ సర్ఫేస్ స్మూత్గా ఉంటుంది, సమ్ అంజులేషన్స్ ఉంటాయి, ఇలా కొంచెం రఫ్గా ఉంటుంది. అదేవిధంగా అది ఎక్కడైతే రెస్ట్ అవుతుందో ఆ సర్ఫేస్ కూడా స్మూత్గా ఏముండదు, మనకి కనిపించకపోవచ్చు కానీ విజువల్గా, బట్ మైక్రోస్కోపిక్గా కొన్ని అంజులేషన్స్ ఉంటాయి. దీనికి కూడా కొన్ని, ఈ సర్ఫేస్ కూడా కొన్ని రఫ్ సర్ఫేస్, నథింగ్ బట్ అంజులేషన్స్ ఇలా ఉంటాయి కదా. ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం లోడ్ అప్లై చేసినప్పుడు ఇది ఇలా మూవ్ అవడానికి ట్రై చేసినప్పుడు ఇది ప్లస్ ఇది రెండు కలిసిపోయి ఇంటర్లాక్ అవుతాయి అనమాట. ఈ విధంగా కింద సర్ఫేస్ ఈ విధంగా ఉంటాయి, అవి వచ్చి ఈ విధంగా, అంటే ఈ రెండు ఇంటర్లాక్ అయినప్పుడు ఏమవుతుంది, ఆ రెండింటి మధ్య గ్రిప్ ఏర్పడి మనకి మూవ్మెంట్ అని జరగదు. దట్ ఈస్ నథింగ్ బట్ ద ఫ్రిక్షన్ అనమాట. ఓకేనా. సో దిస్ ఫ్రిక్షన్ ఫార్మ్స్ డ్యూ టు ద రఫ్నెస్ ఆఫ్ ది సర్ఫేస్ అండ్ ద బాడీ వల్ల వస్తుంది. సో ఫ్రిక్షన్ ఎప్పుడు కూడా మోషన్కి ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. అండ్ ఇది ఏ విధంగా ఫామ్ అవుతుంది, ఇది ఎప్పుడు కూడా కాంటాక్ట్ సర్ఫేస్ దగ్గర మాత్రమే ఫామ్ అవుతుంది ఫ్రిక్షన్ అనేది. సో సర్ఫేస్ మీద బాడీ ఉండడమే కాకుండా ఒక పెద్ద బాడీ మీద ఇంకొక బాడీ ఉన్నప్పుడు ఇలా ఈ సర్ఫేస్, ఈ కాంటాక్ట్ సర్ఫేస్ మీద అలా ఫామ్ అవుతుంది. సో ఫ్రిక్షన్ ఆల్వేస్ ఫార్మ్స్ ఎట్ ద కాంటాక్ట్ సర్ఫేస్ అండ్ ఇట్ ఈజ్ ఆల్వేస్ ఆపోజిట్ టు ద డైరెక్షన్ ఆఫ్ ది మోషన్. ఓకేనా. సో ఫ్రిక్షన్లో టైప్స్ ఉన్నాయి. ఒకటి స్టాటిక్ ఫ్రిక్షన్, ఇంకొకటి లిమిటింగ్ ఫ్రిక్షన్, ఇంకోటి కైనెటిక్ ఫ్రిక్షన్ అండి. ఈ మూడు కాన్సెప్ట్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఓకే, ఇప్పుడు మనం స్టాటిక్ ఫ్రిక్షన్, లిమిటింగ్ ఫ్రిక్షన్ అండ్ కైనెటిక్ ఫ్రిక్షన్ అంటే ఏంటో చూద్దామండి. సో దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం నేను గ్రాఫికల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఒక బాడీ ఉందండి ఇనీషియల్గా, అది ఒక సర్ఫేస్ మీద రెస్ట్ అయి ఉంది ఇనీషియల్గా. అంటే బాడీ కదలకుండా అలా స్టేబుల్గా ఉంది. ఇనీషియల్గా ఇది ఒక రెస్ట్ కండిషన్లో ఉంది. ఓకేనా. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే పి అనే ఫోర్సు అప్లై చేయడం స్టార్ట్ చేస్తున్నాను. పి అనే ఫోర్స్ అప్లై స్టార్ట్ చేసినప్పుడు ఎలా అంటే ఒకేసారి కాకుండా గ్రాడ్యువల్గా అప్లై చేసుకుంటూ వెళ్తున్నాను. సో ఇనీషియల్గా నేను ఏం చేస్తున్నానంటే P1 న్యూటన్ ఫోర్స్ అప్లై చేస్తున్నాను. అప్లై చేసినప్పుడు ఏం చేస్తుందంటే ఈ ఫ్రిక్షన్ అనేది సేమ్ మ్యాగ్నిట్యూడ్ ఉన్న ఫోర్స్ని ఆపోజిట్ డైరెక్షన్లో ఇది కూడా ఫామ్ చేస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే మనం చేసిన ఎఫర్ట్ అంతా నెగ్లిఫై అయిపోయి ఇదంతా కూడా బాడీ రెస్ట్లో ఉంటుంది.
అంటే ఇదే విధంగా నేను గ్రాఫ్లో అప్లై చేస్తే ఈ ఎక్స్ యాక్సిస్ మీద అప్లైడ్ ఫోర్స్, దీని మీద ఫ్రిక్షనల్ ఫోర్స్ తీసుకున్నాను నేను. సో మనం 1 న్యూటన్ ఫోర్స్ అప్లై చేస్తే ఇది కూడా 1 న్యూటన్ ఫోర్స్ అప్లై చేస్తుంది కదా. సో ఇక్కడ పాయింట్ ఇక్కడ వచ్చింది. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే 2 న్యూటన్ ఫోర్స్ అప్లై చేస్తున్నాను. 2 న్యూటన్ ఫోర్స్ అప్లై చేస్తుంటే ఫ్రిక్షన్ కూడా ఏం చేస్తుంది, ఆపోజిట్ డైరెక్షన్లో 2 న్యూటన్ ఫోర్స్ ఫ్రిక్షన్ ఫామ్ అయింది. సో అప్పుడు పాయింట్ ఇక్కడ వచ్చింది 2 and 2కి. నెక్స్ట్ 3 న్యూటన్ ఫోర్స్ అప్లై చేస్తున్నా, ఇది కూడా ఎంత ఫామ్ అయింది, ఇది కూడా 3 న్యూటన్స్ అప్లై చేస్తుంది. సో ఇలా నెక్స్ట్ 4 న్యూటన్ అప్లై చేసి ఇది కూడా 4 న్యూటన్. సో అప్ టు సమ్ పాయింట్ ఏం చేస్తుందంటే అప్ టు ఒక మ్యాక్సిమం పాయింట్, ఇక్కడ బ్రేకింగ్ పాయింట్ అని చెప్పాను చూసారా, అప్ టు దట్ పాయింట్ వరకు ఏం చేస్తుందంటే మనం ఎంతైతే ఫోర్స్ అప్లై చేసామో అంతే ఫోర్స్ ఆపోజిట్ డైరెక్షన్లో ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా. బట్ ఆఫ్టర్ దట్ బ్రేకింగ్ పాయింట్ ఏమవుతుందంటే ఈ ఫ్రిక్షన్ అనేది ఇంకా ఫామ్ అవ్వలేదు అనమాట. అంటే సపోజ్ ఒక 15 న్యూటన్ అనుకోండి, ఈ ఫ్రిక్షన్ అనేది ఈ 15 న్యూటన్ వరకు ఇది కూడా 15 న్యూటన్ అనేది ఫామ్ అయింది. బట్ ఇంకా 15 న్యూటన్కి మించి ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఇది ఫామ్ అవ్వదు, ఇంకా ఫామ్ అవ్వలేదు. అప్పుడు ఏమవుతుంది, ఆబ్వియస్గా బాడీ అనేది మూమెంట్ స్టార్ట్ అయ్యి మోషన్లోకి వెళ్తుంది అనమాట. ఓకేనా. సో అంటే ఇనిషియల్గా సపోజ్ సే అప్ టు 15 న్యూటన్ ఫోర్స్ వరకు ఏమైందంటే నేను ఎంతైతే ఫోర్స్ అప్లై చేస్తున్నానో అంతే ఫోర్స్ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తూనే ఉంది. బట్ ఆఫ్టర్ దట్ పాయింట్ ఏమవుతుంది, 15 న్యూటన్స్ తర్వాత ఇంకేంటంటే ఈ ఫ్రిక్షన్ అనేది దీన్ని రెసిస్ట్ చేయలేకపోతుంది, మోషన్ రెసిస్ట్ చేయలేకపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా బాడీ అనేది మూమెంట్లోకి వెళ్తుంది అనమాట. సో దిస్ మ్యాక్సిమం ఫోర్స్ అంటే ఫ్రిక్షన్ రెస్ట్లో అంటే బాడీని రెస్ట్లో ఉంచడానికి మ్యాక్సిమం ఫోర్స్ ఎంతైతే ఫామ్ అవ్వగలదో త్రూ సర్ఫేస్, దట్ ఈస్ నథింగ్ బట్ ద లిమిటింగ్ ఫ్రిక్షన్ ఫోర్స్. ఓకేనా. సో అంటే అప్ టు దిస్ పాయింట్ ఏమవుతుంది, బాడీ అనేది రెస్ట్లో ఉంటుంది. అంటే సర్ఫేస్ అనేది బాడీని రెస్ట్లో ఉంచడానికి మ్యాక్సిమం ఫోర్సు ఒక 15 న్యూటన్ వరకు అప్లై చేయగలుగుతుంది. దాన్ని మనం ఏమంటామంటే లిమిటింగ్ ఫ్రిక్షన్ ఫోర్స్ అని చెప్పేసి అంటాము. లిమిటింగ్ ఫ్రిక్షన్ ఫోర్స్, దీన్ని ఎఫ్ఎస్ మ్యాక్స్ అని చెప్పేసి మనము రిప్రజెంట్ చేస్తాం. అంటే అప్ టు దిస్ పాయింట్ ఏమవుతుందంటే బాడీ ఇన్ ద రెస్ట్ అనమాట. అంటే ఇప్పుడు ఈ 15 న్యూటన్కి జస్ట్ 50.01 ఇచ్చినా కూడా ఏమవుతుంది, బాడీ ఆబ్వియస్గా మనం పి అనే ఫోర్స్ 50.01 ఇచ్చినా కూడా బాడీ ఆబ్వియస్గా మూమెంట్లోకి స్టార్ట్ అయిపోతుంది. బట్ ఇంకా ఫ్రిక్షన్ అనేది 50.01 ఇక్కడ జనరేట్ అవ్వదు అనమాట. సో మ్యాక్సిమం ఫోర్స్ ఎంతవరకు అయితే బాడీని రెస్ట్లో ఉంచడానికి వస్తుందో మ్యాక్సిమం ఫ్రిక్షనల్ ఫోర్స్ ఫామ్ అవుతుంది, దాన్ని మనం లిమిటింగ్ ఫ్రిక్షన్ ఫోర్స్ అని చెప్పేసి అంటాం అనమాట. ఓకేనా. సో ఎట్ దిస్ పాయింట్ ఈ 15 న్యూటన్ పాయింట్ దగ్గర ఏమవుతుందంటే బాడీ ఈజ్ ఇన్ ద వెడ్జ్ ఆఫ్ మోషన్. అంటే ఏంటంటే వెడ్జ్ ఆఫ్ మోషన్ అంటే ఏంటంటే ఈ 15 న్యూటన్ ఫోర్స్లో అది రెడీగా ఉంది, అంటే ఇంక బ్రేక్ అయిపోవడానికి రెడీగా ఉంది. కొంచెం 15 న్యూటన్ కన్నా కొంచెం ఫోర్స్ 0.01 ఫోర్స్ ఇచ్చినా కూడా అది ఏమవుద్ది అంటే స్లైడ్ అయిపోద్ది అనమాట, మూవ్ అయిపోద్ది. సో ఇక్కడ బాడీ ఈజ్ ఇన్ ద వెడ్జ్ ఆఫ్ ది మోషన్ అనమాట. నెక్స్ట్ ఏమవుద్ది, మనం ఈ 15 న్యూటన్ ఫోర్స్ కన్నా మనం ఇంకా ఎక్స్ట్రా ఫోర్స్ ఇచ్చినప్పుడు ఏమవుద్ది అంటే ఫ్రిక్షన్ ఇంకా సపోజ్ ఇక్కడ నేను 51 ఫోర్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే సపోజ్ ఇక్కడ 50 కదా, నేను ఇక్కడ 51 ఫోర్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఫ్రిక్షన్ కొంచెం తగ్గి నెక్స్ట్ ఇంకా కాన్స్టెంట్గా ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఫ్రిక్షన్ వాల్యూ కొంచెం డిప్ అయ్యి కాన్స్టెంట్గా ఉంటుందన్నమాట. సో అప్ టు దిస్ పాయింట్ బాడీ ఈజ్ ఇన్ ద రెస్ట్లో ఉంటుంది. ఇక్కడ ఈ కండిషన్లో అంటే ఈ ఎఫ్ఎస్ మ్యాక్స్ లిమిటింగ్ ఫ్రిక్షన్ వాల్యూ దాటిన తర్వాత బాడీ అనేది ఏముంటుంది, మోషన్లో ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇక్కడ వచ్చే ఫ్రిక్షన్ మనం ఏమంటామంటే బాడీ రెస్ట్లో ఉన్నప్పుడు వచ్చే ఫ్రిక్షన్ మనం ఏమంటామంటే స్టాటిక్ ఫ్రిక్షన్ అంటాం. ఓకేనా. సో బాడీ మోషన్లో ఉన్నప్పుడు వచ్చే ఫ్రిక్షన్ అంటే బాడీ మోషన్లో ఉన్నప్పుడు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఒక ఫ్రిక్షన్ ఫామ్ అవుద్ది, కైనెటిక్ ఫ్రిక్షన్. ఈ ఫ్రిక్షన్ ఏం చేస్తుంది, బాడీని రెస్ట్లోకి తీసుకురావడానికి ట్రై చేస్తుంది. అంటే ఫ్రిక్షన్ అంటే ఏంటంటే ఆల్వేస్ అపోజిట్స్ ద మోషన్. రెస్ట్లో ఉంటే రెస్ట్లో ఉంచడానికి ట్రై చేస్తుంది, మూవ్ అవ్వకుండా. ఒకవేళ మోషన్లో ఉంటే ఆ మోషన్లో ఉన్నదాన్ని మనం ఏం చేస్తుంది, రెస్ట్లోకి తీసుకురావడానికి ట్రై చేస్తుంది. అంటే ఇక్కడ మనకు ఒక ఫ్రిక్షన్ ఫామ్ అవుతుంది, దట్ ఈస్ నథింగ్ బట్ ద కైనెటిక్ ఫ్రిక్షన్. ఓకేనా. సో అప్ టు దిస్ పాయింట్ మనకు ఉండేది స్టాటిక్ ఫ్రిక్షన్, అప్ బియాండ్ దిస్ లిమిటింగ్ ఫ్రిక్షన్ వాల్యూ ఇక్కడ ఉండేది మనకి ఏంటంటే కైనెటిక్ ఫ్రిక్షన్ అనమాట. సో దీన్ని ఈ విధంగా గ్రాఫ్లో రిప్రజెంట్ చేస్తాం. దీన్ని బట్టి మీరు ఏం చెప్పగలుగుతారు, సో మిమ్మల్ని ఒకవేళ రిలేషన్ అడగచ్చు, స్టాటిక్ ఫ్రిక్షన్కి లిమిటింగ్ ఫ్రిక్షన్కి కైనెటిక్ ఫ్రిక్షన్కి రిలేషన్ అడిగితే కనుక స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది ఈ లిమిటింగ్ ఫ్రిక్షన్ కన్నా తక్కువగా ఉంటుంది. లిమిటింగ్ ఫ్రిక్షన్ మనం ఎఫ్ఎస్ మ్యాక్స్ రిప్రజెంట్ చేసాం కదా, లిమిటింగ్ ఫ్రిక్షన్ కన్నా తక్కువ ఉంటుంది. అండ్ ఈ కైనెటిక్ ఫ్రిక్షన్ కూడా చూడండి దీంతో పోల్చుకుని డిప్ అవుతుంది కదా, సో ఈ కైనెటిక్ ఫ్రిక్షన్ ఎఫ్కే తో రిప్రజెంట్ చేస్తాం. ఇది కూడా విచ్ ఈజ్ లెస్ దాన్ ద ఎఫ్ఎస్ మ్యాక్స్.
ఓకేనా. సో దిస్ ఈజ్ ద రిలేషన్. సమ్ పాయింట్స్లో ఏమవచ్చు అంటే అండి ఎఫ్ఎస్ అనేది ఎఫ్ఎక్స్ మ్యాక్స్కి కూడా ఈక్వల్ అవ్వచ్చు. ఓకేనా. సో ఈ కండిషన్స్, ఈ రెండు కండిషన్స్ ఇంపార్టెంటే. అండ్ ఎఫ్ఎస్ అనేది ఆల్వేస్ లెస్ తోనే కదా, సమ్ టైమ్స్ ఈక్వల్ కూడా అవ్వచ్చు. ఆ కండిషన్ ఏమవుతుందంటే వెన్ ఎఫ్ఎస్ ఈక్వల్ టు ఎఫ్ఎస్ మ్యాక్స్, దట్ కండిషన్ ఇస్ నథింగ్ బట్ ఇంపెండింగ్ కండిషన్. ఇంపెండింగ్ కండిషన్ అంటే ఏంటండి, వెన్ ద బాడీ ఈజ్ ఎట్ ద ఎడ్జ్ ఆఫ్ ది మోషన్, అంటే ఈ పాయింట్ అనమాట. ఓకేనా. సో ఎఫ్ ఈజ్ ఈ రెండు రిలేషన్స్ ఇంపార్టెంట్ రిలేషన్స్. ఓకేనా. సో ఈ 3 ఉన్నాయి కదా, స్టాటిక్, లిమిటిక్ అండ్ కైనటిక్ ఫ్రిక్షన్. ఈ 3 ఫ్రిక్షన్స్ని డెఫినేషన్స్లో చూద్దామండి. సింపుల్. సో స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే ఇట్ ఈస్ ఎన్ అపోజిషన్ ఫోర్స్ దట్ కమ్స్ వెన్ ద బాడీ ఈజ్ ఇన్ రెస్ట్ ఈవెన్ వీ అప్లై ద ఫోర్స్. సో మనం ఫోర్స్ అప్లై చేసినా కూడా బాడీ రెస్ట్లో ఉన్నప్పుడు వచ్చేది మనకి స్టాటిక్ ఫ్రిక్షన్. ఓకే. సో అంటే ఇప్పుడు మనకి స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది ఆల్వేస్ ఈక్వల్ టు ద అప్లైడ్ ఫోర్స్ ఇన్ ద రెస్ట్ కండిషన్. అంటే ఇంపెండింగ్ లైక్ లిమిటింగ్ ఫ్రిక్షన్ కన్నా తక్కువ లోడ్ మనం అప్లై చేసినంత సేపు కూడా మనకు అప్లై చేసిన ఫ్రిక్షన్ ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ద అప్లైడ్ ఫోర్స్. ఎందుకంటే ఫ్రిక్షన్ ఫోర్స్ అనేది సెల్ఫ్ అడ్జస్టింగ్ అనమాట. మనం చూసాం కదా, మనం 1 న్యూటన్ ఫోర్స్ అప్లై చేస్తే ఆపోజిట్ డైరెక్షన్లో 1 న్యూటన్ ఫోర్స్ అప్లై చేస్తుంది. అంటే 2 న్యూటన్ ఫోర్స్ అప్లై చేస్తుంటే ఆపోజిట్ డైరెక్షన్లో 2 న్యూటన్ ఫోర్స్ అప్లై చేస్తుంది. అంటే మనం అప్ టు ఇంపెండింగ్ కండిషన్ మనం ఎంతైతే ఫోర్స్ అప్లై చేస్తున్నామో అంతే ఆపోజిట్ డైరెక్షన్ అప్లై చేస్తుంది. కాబట్టి మనకి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఇన్ ద స్టాటిక్ కండిషన్, ఇన్ ద రెస్ట్ స్టేట్ ఆర్ ద స్టాటిక్ స్టేట్, ఫ్రిక్షనల్ ఫోర్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ద అప్లైడ్ ఫోర్స్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ లిమిటింగ్ ఫ్రిక్షన్ అండి. లిమిటింగ్ ఫ్రిక్షన్ ఎప్పుడు వస్తుంది మనకి, ఇన్ ద కేస్ ఆఫ్ ది ఇంపెండింగ్ మోషన్. ఇంపెండింగ్ మోషన్ అంటే వెన్ ద బాడీ ఈజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ వెడ్జ్ ఆఫ్ మోషన్ ఆర్ ద అబౌట్ టు స్లైడ్. అంటే కొంచెం ఈ ఫ్రిక్షన్ ఫోర్స్ కన్నా కొంచెం లిమిటింగ్ వాల్యూ కన్నా కొంచెం ఫోర్స్ అప్లై చేసినది ఏమవుతుంది, ఆటోమేటిక్గా స్లైడ్ అయిపోతుంది. సో దట్ ఈస్ నథింగ్ బట్ అక్కడ వచ్చే ఫ్రిక్షన్ లిమిటింగ్ ఫ్రిక్షన్ అంటాము. దిస్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఎఫ్ఎస్ మ్యాక్స్. దిస్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఎఫ్ఎస్. నెక్స్ట్ కైనటిక్ ఫ్రిక్షన్. కైనటిక్ ఫ్రిక్షన్ అంటే ఎప్పుడైతే బాడీ మోషన్లోకి వెళ్తుంది అండ్ దట్ టు బాడీ అనేది యూనిఫామ్ మోషన్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే కాన్స్టెంట్ వెలాసిటీ ఉంటే దాన్ని యూనిఫామ్ మోషన్ అంటారు అనమాట. సో బాడీ అనేది యూనిఫామ్ మోషన్లో ఉన్నప్పుడు వచ్చే ఫ్రిక్షన్ మనం ఏమంటామంటే కైనటిక్ ఫ్రిక్షన్ అంటాము. అండ్ దిస్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ఎఫ్కే. ఓకేనా. సో దీస్ ఆర్ ద డెఫినేషన్స్. నెక్స్ట్ we are going to discuss about the laws of the friction. Okay. Next we are going to discuss about the laws of static friction అండి. అండ్ నెక్స్ట్ లాస్ ఆఫ్ కైనటిక్ ఫ్రిక్షన్ అండి. సో లాస్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ ఏంటంటే ఒక్కొక్క అంటే స్టాటిక్ ఫ్రిక్షన్ ఇన్ ద సెన్స్ ఎఫ్ఎస్ మ్యాక్స్ మనం కన్సిడర్ చేసుకోవాలి, లిమిటింగ్ ఫ్రిక్షన్ కన్సిడర్ చేసుకోవాలి. సో లిమిటింగ్ ఫ్రిక్షన్ ఏ విధంగా ఉంటుందండి ఈ లాస్ చెప్తాయి. ఫస్ట్ది ఏంటంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద టైప్ ఆఫ్ ది కాంటాక్ట్ సర్ఫేస్. సో కాంటాక్ట్ సర్ఫేస్ ఉంది కదా, లైక్ ఎలా ఒక బాడీ ఉంది, బాడీ అనేది సర్ఫేస్ మీద రెస్ట్ అవుతుంది కదా, ఇది కాంటాక్ట్ సర్ఫేస్ కదా. సో ఒకవేళ కాంటాక్ట్ సర్ఫేస్ అనేది రఫ్నెస్ ఎక్కువ ఉంటే ఎఫ్ఎస్ మ్యాక్స్ అనేది ఎక్కువ ఉంటుంది, అంటే లిమిటింగ్ ఫ్రిక్షన్ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ రఫ్నెస్ తక్కువగా ఉంటే లిమిటింగ్ ఫ్రిక్షన్ కూడా తక్కువగా ఉంటుంది. ఓకేనా. అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ టాంజెన్షియల్ టు ది ఏరియా ఆఫ్ ది కాంటాక్ట్ అండ్ ఆపోజిట్ టు ద మోషన్. అంటే టాంజెన్షియల్ ఇస్ నథింగ్ బట్ ఏంటంటే ప్యారలల్ టు సర్ఫేస్ అనమాట. అంటే ఇది కాంటాక్ట్ సర్ఫేస్ కదండి, బాడీకి మనం పిఎన్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు మోషన్లో రెస్ట్లో ఉంది కదా, రెస్ట్లో ఉన్నప్పుడు ఇది ఎఫ్ఎస్ మ్యాక్స్ ఈ విధంగా ఫామ్ అవుతుంది. అప్పుడు టాంజెన్షియల్ అంటే ఏంటంటే కాంటాక్ట్ సర్ఫేస్కి ప్యారలల్గా ఇలా ఫామ్ అవుతుంది, దాన్ని ఏమంటామంటే మనము టాంజెన్షియల్ అని చెప్పేసి అంటాము. అండ్ ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ది ఏరియా ఆఫ్ ది కాంటాక్ట్. ఎంత ఏరియా కాంటాక్ట్లో ఉన్నది, ఎంత ఏరియా అనేది కాంటాక్ట్లో ఉన్నది అనేది ఇండిపెండెంట్గా ఉంటుంది అనమాట. సో స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది ఇండిపెండెంట్ ఆఫ్ ది ఎంత ఏరియా, పెద్ద ఏరియా ఎక్కువ ఏరియా కాంటాక్ట్లో ఉందో తక్కువ ఏరియా కాంటాక్ట్లో ఉన్నది, ఇది దాని మీద డిపెండ్ అవ్వదు. ఇట్ ఓన్లీ డిపెండ్ అపాన్ ది కాంటాక్ట్ సర్ఫేస్ అండ్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద నార్మల్ రియాక్షన్. సో ఎఫ్ఎస్ మ్యాక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద నార్మల్ రియాక్షన్. సో మనకు ప్రపోర్షనాలిటీ వచ్చింది అనుకోండి, సో ఇది పిఎన్ ఫోర్స్ అప్లై చేసాము, దీనికి వెయిట్ ఉంటుంది, అదేవిధంగా నార్మల్ ఫోర్స్ కూడా ఉంటుంది. మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్తో చూసాం ఈ కాన్సెప్ట్. సో పిఎన్ ఫోర్స్ అప్లై చేయడంలో ఫ్రిక్షన్ ఈ విధంగా వస్తుంది కదా. సో ఎఫ్ఎస్ మ్యాక్స్ ఇస్ ప్రపోర్షనల్ టు నార్మల్ రియాక్షన్ అని చెప్పేసి అన్నాము. సో ప్రపోర్షనాలిటీ ఉందంటే ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ కూడా ఉండాలి కదా దాన్ని రిమూవ్ చేయడానికి. సో దట్ ఈస్ నథింగ్ బట్ దీన్నే మనం ఏమంటామంటే, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, దీన్నే కోఎఫిషియంట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ అని చెప్పేసి అంటాము. సో కోఎఫిషియంట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎస్ మ్యాక్స్ డివైడెడ్ బై ఎన్. ఏ విధంగా అయితే రెస్ట్లో ఉన్నప్పుడు ఇది వస్తుందో అదేవిధంగా మోషన్లో ఉన్నప్పుడు కూడా కైనటిక్ ఫ్రిక్షన్ అనేది ప్రపోర్షనల్ టు నార్మల్ రియాక్షన్ అనమాట. అప్పుడు మనకి కోఎఫిషియంట్ ఆఫ్ కైనటిక్ ఫ్రిక్షన్ వస్తుంది. సో కోఎఫిషియంట్ ఆఫ్ కైనటిక్ ఫ్రిక్షన్ ఈక్వల్ టు
కైనెటిక్ ఫ్రిక్షన్ డివైడెడ్ బై నార్మల్ ఫోర్స్ వస్తుంది. సో దిస్ ఈస్ ద ఫోర్త్ లా. నెక్స్ట్ ఫిఫ్త్ లా ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ ఏంటంటే ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది లిమిటింగ్ ఫ్రిక్షన్ బియర్స్ ఏ కాన్స్టెంట్ రేషియో టు ద నార్మల్ రియాక్షన్ అండ్ బిట్వీన్ టూ ఫోర్సెస్. ఓకేనా. సో ఫిఫ్త్ లా ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ ఏంటంటే ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ లిమిటింగ్ ఫ్రిక్షన్ బియర్స్ ఏ కాన్స్టెంట్ రేషియో టు ద నార్మల్ రియాక్షన్ బిట్వీన్ ద టూ ఫోర్సెస్. సో ఒక పర్టికులర్ సర్ఫేస్ తీసుకుంటే మ్యూఎస్ అనేది కాన్స్టెంట్గా ఉంటుందని చెప్పి దీని అర్థం. అంటే ఇది ఎలా ఉంటుందంటే సో ఎఫ్ఎస్ మ్యాక్స్ 1 డివైడెడ్ బై n1 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎస్ మ్యాక్స్ 2 డివైడెడ్ బై n2 అని చెప్పి దీనికి అర్థం అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇది రేషియో అనేది ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉంటుందని చెప్పి దీని అర్థం. నెక్స్ట్ లా ఆఫ్ కైనెటిక్ ఫ్రిక్షన్ ఏంటంటే ఇది కూడా సేమ్. ఏ విధంగా అయితే బాడీ మూవ్ అవుతుందో ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది అనుకోండి, ఆపోజిట్ డైరెక్షన్లో మనకి ఫామ్ అవుద్ది ఈ కైనెటిక్ ఫ్రిక్షన్ అనేది. సో ఏ విధంగా అయితే మనకి స్టాటిక్ ఫ్రిక్షన్ ఆపోజిట్ డైరెక్షన్లో ఫామ్ అవుతుంది, ఇది కూడా అదే విధంగా ఆపోజిట్ డైరెక్షన్లో ఫామ్ అవుతుంది ఈ కైనెటిక్ ఫ్రిక్షన్ అనేది. ఇది కూడా సేమ్. ఏ విధంగా అయితే మనకి ఎఫ్ఎస్ మ్యాక్స్ బై n1 ఈక్వల్ టు ఎఫ్ఎస్ మ్యాక్స్ బై n2 అవుతుందో అదేవిధంగా మనకి fk1 డివైడెడ్ బై n1 ఈజ్ ఈక్వల్ టు fk2 డివైడెడ్ బై n2 సో 1 అలా అవుతుంది అనమాట. నెక్స్ట్ ఈ కైనెటిక్ ఫ్రిక్షన్ ఏంటంటే మోడరేట్ స్పీడ్స్కి ఏమవుతుందంటే కైనెటిక్ ఫ్రిక్షన్ అనేది రిమైన్స్ కాన్స్టెంట్. బట్ ఒకవేళ స్పీడ్ ఇంక్రీజ్ చేసామనుకోండి ఏమవుతుందంటే కైనెటిక్ ఫ్రిక్షన్ అనేది స్లైట్గా డౌన్ అవుతుంది అనమాట. ఓకేనా. సో దీస్ ఆర్ ద లాస్ ఆఫ్ ది కైనెటిక్ ఫ్రిక్షన్. నెక్స్ట్ మనం యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్, యాంగిల్ ఆఫ్ రిఫోర్స్ అనే కాన్సెప్ట్స్ ఉన్నాయి, 2 కాన్సెప్ట్స్, అవి కూడా డిస్కస్ చేద్దాము. యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అంటే ఏంటో చూద్దామండి. సో ఇనీషియల్గా ఏదైనా బాడీ ఉంది, ఆ బాడీకి మనం రెస్ట్లో ఉన్నప్పుడు ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తాం కదా, ఆ ఫ్రీ బాడీ డయాగ్రామ్ కాన్సెప్ట్ మనం ఆల్రెడీ చూసాము. సో ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేసినప్పుడు బాడీ యొక్క వెయిట్ W ఉంటే దానికి ఆపోజిట్ డైరెక్షన్లో నార్మల్ ఫోర్స్ ఉంటుంది. అండ్ ఈ రెండు కూడా సేమ్ లైన్ ఆఫ్ యాక్షన్లో ఉంటాయని మనం ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ కాన్సెప్ట్లో చూసాము. సో ఇదొక బ్లాక్, ఇదొక ఫ్రీ బాడీ డయాగ్రాము. సో యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎప్పుడు వస్తుందంటే సో ఇది జనరల్గా నార్మల్ ఫోర్సు. సో ఇది సేమ్ లైన్ ఆఫ్ యాక్షన్లో ఉన్నప్పుడు నార్మల్ ఫోర్స్ని ఎక్కడైనా డ్రా చేసుకోవచ్చు. సో నార్మల్ ఫోర్స్ ఇది అండ్ ఎఫ్ఎస్ మ్యాక్స్. సో ఈ నార్మల్ ఫోర్స్కి ఎఫ్ఎస్ మ్యాక్స్కి మధ్యన రిజల్టెంట్ ఫోర్స్ వస్తుంది కదా, అది ఈజ్ నథింగ్ బట్ R అనుకుందాము. సో ఈ నార్మల్ ఫోర్స్కి అండ్ దిస్ రిజల్టెంట్ ఫోర్స్కి మధ్య ఉండే యాంగిల్ మనం ఏమంటామంటే యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అని చెప్పి అంటాము. సో యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ద నార్మల్ ఫోర్స్ అండ్ ద రిజల్టెంట్ ఫోర్స్ ఆఫ్ నార్మల్ ఫోర్స్ అండ్ ద ఎఫ్ఎస్ మ్యాక్స్. సో ఇది ఉంది కదా, మనము లా ఆఫ్ ట్రయాంగిల్స్ చూసాం కదా, ట్రయాంగులర్ లా ప్రకారం అప్లై చేద్దాము. సో ట్రయాంగులర్ లా ఏం చేస్తుంది, ఏదైనా ఒక 2 ఫోర్సెస్ని ఇన్ ద ఆర్డర్లో మనం అరేంజ్ చేసినప్పుడు దాని రిజల్టెంట్ అనేది ఆపోజిట్ ఆర్డర్లో వస్తుందని చెప్పాము. సో ఈ ఎఫ్ఎస్ మ్యాక్స్ ఎఫ్ఎన్ కూడా ఇన్ ద ఆర్డర్లో ఉన్నాయి. రిజల్టెంట్ ఫోర్స్ ఎందులో వచ్చింది, ఆపోజిట్ ఆర్డర్లో వచ్చింది. సో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండి. సో ఇది థీటా మనం అనుకున్నాం కదా, నార్మల్ ఫోర్స్కి రిజల్టెంట్ ఫోర్స్కి మధ్య ఉన్న యాంగిల్ థీటా అనుకున్నాం కదా. సో tan θ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ డివైడెడ్ బై ఎడ్జసెంట్ సైడ్స్ కదా. సో ఎఫ్ఎస్ మ్యాక్స్ బై n ఈజ్ నథింగ్ బట్ ఏమిటండి, కోఎఫిషియంట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ కదా. సో ఇండైరెక్ట్లీ ఇది కూడా ఏమవుతుంది, ఇది కూడా బోత్ ఆర్ ఈక్వల్ అవుతుంది. సో ఇది దీనికి ఈక్వల్ అయింది, ఇది దీనికి ఈక్వల్ అయినప్పుడు tan θ ఈజ్ ఈక్వల్ టు మ్యూఎస్కి ఈక్వల్ అవుతుంది. సో దీన్ని బట్టి మనం యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ ఫైండ్ అవుట్ చేయాలంటే థీటా ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ మ్యూఎస్ ఫైండ్ అవుట్ చేసిన, లేకపోతే tan ఇన్వర్స్ ఆఫ్ ఎఫ్ఎస్ మ్యాక్స్ పై పెట్టినా కూడా మనకి యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం యాంగిల్ ఆఫ్ రిపోజ్ అనే కాన్సెప్ట్ డిస్కస్ చేద్దామండి. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చి యాంగిల్ ఆఫ్ రిపోజ్ అండి. యాంగిల్ ఆఫ్ రిపోజ్ అంటే ఏంటంటే ఇనీషియల్గా బాడీ అనేది ఇప్పటివరకు మనము హార్జెంటల్ సర్ఫేస్ మీద ఉందని చెప్పి స్టడీ చేస్తాం. అంటే ఇది ఒక సర్ఫేస్ అనుకుందాం అండి, ఈ సర్ఫేస్ మీద ఒక బాడీ ఉందని చెప్పి స్టడీ చేస్తాం ఇప్పటివరకు ప్రజెంట్ కండిషన్ వరకు. బట్ ఇప్పుడు యాంగిల్ ఆఫ్ రిపోజ్ ఎప్పుడు మనం స్టడీ చేస్తామంటే సపోజ్ ఇది హార్జెంటల్ సర్ఫేస్ కదా, ఈ హార్జెంటల్ సర్ఫేస్ నేను జనరల్గా ఇలా ఇంక్లినేషన్ ఇవ్వడం స్టార్ట్ చేశాను, లైట్ లైట్గా ఇలా ఇంక్లినేషన్ ఇవ్వడం స్టార్ట్ చేసాము. ఓకేనా. ఇలా ఇంక్లినేషన్ ఇస్తుండగా ఎట్ సమ్ పాయింట్ ఏమవుతుంది, ఈ బాడీ అనేది కిందకి ఇలా స్లైడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎక్కడైతే ఏ ఇంక్లినేషన్ యాంగిల్ దగ్గర అయితే ఈ బాడీ స్లైడ్ అవ్వడం స్టార్ట్ అవుతుందో దాన్ని మనం ఏమంటామంటే యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ అంటారు. అంటే ఈ హార్జెంటల్తో ఈ ఇంక్లైన్ సర్ఫేస్ చేసే యాంగిల్ ఎట్ విచ్ ద బాడీ స్టార్ట్స్ టు స్లైడ్, దట్ ఈస్ కాల్డ్ as ద యాంగిల్ ఆఫ్ రిపోజ్ అనమాట. ఇట్ కమ్స్ ఇన్ ద కేస్ ఆఫ్ ద ఇంక్లైన్ ప్లేన్స్. సో దీని గురించి మనం కొంచెం డీటెయిల్గా చూద్దామండి.
సో ఇది ఒక ఇంక్లైన్ సర్ఫేస్ అండి, ఇంక్లైన్ సర్ఫేస్. ఈ ఇంక్లైన్ సర్ఫేస్ అనేది హారిజాంటల్తో ఆల్ఫా యాంగిల్ మేక్ చేస్తుంది. నెక్స్ట్ ఇది బాడీ ఇంక్లైన్ సర్ఫేస్ మీద ఉన్న బాడీ. అండ్ వెయిట్ ఎప్పుడు కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ డ్రా చేసినప్పుడు వెర్టికల్లీ డౌన్వర్డ్ యాక్ట్ అవుతుందని. అండ్ నార్మల్ ఫోర్స్ ఎప్పుడు కూడా సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా ఉంటుందని మనం డిస్కస్ చేసాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏదైతే యాంగిల్లో ఉంటుందో ఈ నార్మల్ ఈ వై యాక్సిస్, ఇది వై యాక్సిస్ అనుకుని ఇది ఎక్స్ యాక్సిస్ అనుకుంటే ఇది కూడా అదే యాంగిల్ అవుతుంది. ఇది ఎందుకు వస్తుందో కూడా మీకు ఆల్రెడీ డిస్కస్ చేసాం పాత క్లాసుల్లో. సో ఆల్ఫా ఈ యాంగిల్. సో నేను దీన్ని ఏం చేస్తానంటే కోఆర్డినేట్స్కి డివైడ్ చేస్తాను. ఈ డబ్ల్యూ అనేది విత్ రెస్పెక్ట్ టు వై యాక్సిస్తో యాంగిల్ చేస్తుంది కాబట్టి ఇది డబ్ల్యూ కాస్ ఆల్ఫా అవుతుంది, ఇది డబ్ల్యూ సైన్ ఆల్ఫా అవుతుంది, ఎక్స్ కాంపోనెంట్ అనేది. సో బాడీ అనేది ఈ విధంగా స్లైడ్ అవుతుందంటే ఆపోజిట్ డైరెక్షన్లో మనకి ఏమొస్తుంది, ఫ్రిక్షన్ వస్తుంది, ఈ డైరెక్షన్లో వస్తుంది. స్లైడ్ అవ్వట్లేదు, ఇట్స్ అబౌట్ టు స్టార్ట్ టు స్లైడ్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. నేను ఏం చేస్తున్నాను, ఈక్వల్ బి ఈక్వేషన్స్ అప్లై చేస్తున్నాను. అంటే ఇంకా బాడీ రెస్ట్లోనే ఉంది, ఇంకా స్లైడ్ అవ్వట్లేదు, అబౌట్ టు స్లైడ్ అనమాట. సో సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0 అప్లై చేసినప్పుడు ఏమవుతుంది, ఎఫ్ఎస్ మ్యాక్స్ మైనస్ డబ్ల్యూ సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఈక్వేషన్ 1 వచ్చింది. నెక్స్ట్ సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు 0 అప్లై చేస్తున్నాను. అప్పుడు మనకి ఎన్ మైనస్ డబ్ల్యూ కాస్ ఆల్ఫా ఈక్వల్ టు ఇది వచ్చింది. సో నేను ఏం చేస్తున్నానంటే ఈక్వేషన్ 1 బై ఈక్వేషన్ 2 చేస్తున్నాను. సో సైన్ ఆల్ఫా బై కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, tan ఆల్ఫా. సో tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎస్ మ్యాక్స్ డివైడెడ్ బై ఎన్. సో మనం ఆల్రెడీ చూసాం ఎఫ్ఎస్ మ్యాక్స్ ఈజ్ నథింగ్ బై ఎన్ ఈజ్ నథింగ్ బట్ ద కోఎఫిషియంట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్. ఓకే, స్టాటిక్ ఫ్రిక్షన్ వాల్యూ ఎంత అండి, మళ్ళీ tan θ అని మనం కూడా చదివాం. సో ఇది కూడా ఏమవుద్ది, ఇప్పుడు tan ఆల్ఫా ఈక్వల్ మ్యూఎస్కి ఈక్వల్ అయింది, మ్యూఎస్ ఏమో tan θకి ఈక్వల్ అయింది. సో ఇంచుమించుగా డెఫినెట్గా ఈ రెండు కూడా ఈక్వల్ అవుతాయి. సో tan ఆల్ఫా ఈక్వల్ టు tan θ విచ్ ఇస్ నథింగ్ బట్ ఆల్ఫా ఈక్వల్ టు θ. అంటే యాంగిల్ ఆఫ్ రిపోర్స్ ఇస్ నథింగ్ బట్ ద రిజల్టెంట్ యాంగిల్ బిట్వీన్ ద రిజల్టెంట్ ఫోర్స్ అండ్ ద నార్మల్ ఫోర్స్. ఓకేనా. సో ఇది ఆన్సర్. ఓకేనా. మిమ్మల్ని ఎగ్జామ్స్లో అడగచ్చు, ఒకవేళ రిజల్టెంట్ ఫోర్స్ బిట్వీన్ ద మిమ్మల్ని అడగచ్చు అనమాట. సో రిజల్టెంట్ ఫోర్స్ బిట్వీన్ ద ఎఫ్ఎస్ మ్యాక్స్ అండ్ ఎన్ ఈక్వల్ టు సమ్ 10 న్యూటన్ అని ఇచ్చేసి అండ్ నార్మల్ ఫోర్స్ ఇచ్చేసి వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ రిపోర్స్ ఇఫ్ ద బాడీస్ ఇన్ ద ఇంక్లైన్ ప్లేన్ అడిగినప్పుడు మీరు అంతా కన్ఫ్యూజ్ అవ్వకుండా జస్ట్ ఈ రెండింటి మధ్య రిజల్టెంట్ యాంగిల్ మనం ఫైండ్ అవుట్ చేయడం తెలుసు కదా, tan θ ఈక్వల్ టు మ్యూఎస్ బై ఎన్. సో ఇక్కడ θ వస్తుంది. సో ఈ θ ఏదైతే వస్తుందో డెఫినెట్గా యాంగిల్ ఆఫ్ రిఫర్స్ కూడా అదే అవుతుంది, ఎందుకంటే ఆల్ఫా ఈక్వల్ టు θ అని చెప్పి ప్రూవ్ అయింది కదా. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫ్రిక్షన్ క్లాస్ అండి. సో సిలబస్లో అసలు ఎగ్జామ్స్లో ఫ్రిక్షన్ గురించి పెద్ద ప్రాబ్లమ్స్ లేవు, బట్ సిలబస్లో మెన్షన్ చేశారు కాబట్టి సో ఫ్రిక్షన్ గురించి మనం తెలుసుకుందాము. సో మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, సెంటర్ ఆఫ్ గ్రావిటీ, సెంట్రాయిడ్స్ అండ్ ఫోర్సెస్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ టాపిక్స్ అనమాట అవన్నీ. సో నెక్స్ట్ ఫ్రిక్షన్ ఇది. సో దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ది ఫ్రిక్షన్ క్లాస్. మీకు డౌట్స్ ఉంటే నన్ను అడగండి, మీరు ప్రాక్టీస్ చేయండి, క్వశ్చన్స్ నన్ను అడగండి. థ్యాంక్ యూ. సో ఫ్రిక్షన్కి సంబంధించి ఒక ప్రాబ్లం ఇచ్చారండి ఇన్ని ఇయర్స్లో, అది ఏబిపిఎస్సి 2019లో వచ్చింది ఒక క్వశ్చన్. ఆ ఒక క్వశ్చన్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాము. సో ఇనీషియల్గా ద ఫోర్స్ ఈజ్ రిక్వైర్డ్ టు ఫుల్ ఏ బాడీ ఆఫ్ వెయిట్ 100 న్యూటన్ ఆన్ ఏ రఫ్ హారిజంటల్ ప్లేన్ ఈజ్ 30 న్యూటన్. సో ఒక రఫ్ హారిజంటల్ ప్లేన్ మీద ఒక బాడీ ఉంది, ఆ బాడీని పుల్ చేయాలంటే 30 న్యూటన్ ఫోర్స్ కావాలి. అండ్ దీని వెయిట్ ఎంత, వెయిట్ ఈక్వల్ టు 100 న్యూటన్ ఉంది. అయితే డిటర్మైన్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఇఫ్ ద సేమ్ ఫోర్స్ ఈజ్ అప్లైడ్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ 30 degrees విత్ ద హారిజంటల్. సో ఒకవేళ సేమ్ 30 న్యూటన్ ఫోర్స్ అనేది ఇంక్లైన్డ్గా అప్లై చేస్తే అప్పుడు దానికి కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఏంటని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇదే రఫ్ హారిజంటల్ సర్ఫేస్ మీద ఉంది బాడీ డబ్ల్యూ, దీని యొక్క వెయిట్ వచ్చి 100 న్యూటన్స్ ఉంది. ఓకే, ఇది ఈ 30 న్యూటన్ ఫోర్స్ అనేది ఎంత యాంగిల్ చేస్తుంది అంటున్నారు, 30 degrees చేస్తుంది అంటున్నారు. 30 degrees యాంగిల్ చేసినప్పుడు వాట్ ఈస్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అని కనుక్కోవాలి. ఓకే, సో ఈ విధంగా ఉంది బాడీ. దీనికి నేను ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను. ఫ్రీ బాడీ డయాగ్రామ్ డ్రా చేస్తున్నప్పుడు అది ఎలా ఉంటుంది, సో బాడీ ఇది డబ్ల్యూ 100 న్యూటన్, సర్ఫేస్కి పర్పెండిక్యులర్గా నార్మల్ ఫోర్స్ ఉంటుంది. సో ఇక్కడ ఉంటుంది కదా, సేమ్ లైన్ ఆఫ్ యాక్షన్లో నార్మల్ ఫోర్స్ ఇక్కడ నేను డ్రా చేస్తున్నాను, ఎన్ నార్మల్ ఫోర్స్ ఇక్కడ ఉంటుంది. ఓకేనా, ఇది పి అనే ఫోర్స్ 30 న్యూటన్ ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఉంది. నేను కాంపోనెంట్స్గా కూడా డివైడ్ చేసేస్తున్నాను విచ్ ఈజ్ ఈక్వల్ టు 30 cos 30, అదేవిధంగా ఇక్కడ 30 sin 30. ఈ విధంగా పుల్లింగ్ ఉందంటే మన ఫ్రిక్షన్ ఏ డైరెక్షన్లో ఉంటుందండి, ఫ్రిక్షన్ అనేది ఈ డైరెక్షన్లో ఉంటుంది, ఎఫ్ఎస్ అనేది ఈ డైరెక్షన్లో ఉంటుంది విచ్ ఈజ్ నథింగ్ బట్ మ్యూఎస్ ఇంటూ ఎన్. అవునా కదా.
వాళ్ళు ఏం ఫైండ్ చేయమన్నారు, కోఎఫిషియంట్ ఆఫ్ ది ఫ్రిక్షన్ అంటున్నారు. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, సిగ్మా ఎఫ్ఎక్స్ ఈక్వల్ టు 0 అప్లై చేస్తున్నాను. ఓకే, అప్లై చేసినప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుంది, 30 cos 30 మైనస్ ఎఫ్ఎస్ ఈక్వల్ టు 0 విచ్ ఈజ్ ఈక్వల్ టు 30 cos 30 ఈజ్ ఈక్వల్ టు ఈ ఎఫ్ఎస్ వాల్యూ ఎంత మ్యూఎస్ ఇంటూ ఎన్. అంటే మనకి 30 cos 30 వాల్యూ కూడా తెలుసు 0.866. బట్ మనకి మ్యూఎస్ వాల్యూ కావాలంటే ఏం తెలియాలి, దీనికి మనకి ఎన్ వాల్యూ తెలియాలి. సో అప్పుడు మనం ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎన్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం, సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్ టు 0. సో n మైనస్ 100 ప్లస్ 30 sin 30 ఈజ్ ఈక్వల్ టు 0. సో n మైనస్ 100 sin 30 వాల్యూ ఎంత 0.5 ఇంటూ 30 15 ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 0. n ఈక్వల్ టు ఎంత వస్తుంది ఇప్పుడు మనకి 85 వస్తుంది, 85 న్యూటన్స్ వస్తుంది. అదే ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది కదా. మ్యూఎస్ ఈక్వల్ టు ఇదే నేను ఇక్కడ రాస్తున్నానండి, 30 cos 30 ఈజ్ ఈక్వల్ టు మ్యూఎస్ ఇంటూ ఎన్. సో n ఈక్వల్ టు ఏమవుతుంది, 30 cos 30 మ్యూఎస్ ఈక్వల్ టు ఏమవుతుంది, 30 cos 30 డివైడెడ్ బై ఎన్. సో 30 ఇంటూ cos 30 వాల్యూ ఎంత అంటే 0.866 డివైడెడ్ బై ఎన్ వాల్యూ ఎంత 85. సో దీని అంతా సింప్లిఫై చేస్తే మ్యూఎస్ వాల్యూ ఎంత వస్తుందంటే 0.305. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ వాల్యూ 0.305 వచ్చింది కదా. సో ఈ విధంగా మనల్ని ఎగ్జామ్స్ ఇలా సింపుల్గానే అడుగుతారు, టఫ్గా అయితే ఏం అడగరు. ఎందుకంటే ఏపీఎస్సి ఏఈ ఏడబ్ల్యూలో ఫ్రిక్షన్కి అంత ఇంపార్టెన్స్ లేదు. ఓకేనా. సో దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ది ఫ్రిక్షన్ క్లాస్. మీకు డౌట్స్ ఉంటే నన్ను డైరెక్ట్గా కాల్ ఆర్ వాట్సాప్ చేసి అడగండి. ఓకే.